డాక్టర్ల నిర్లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన జ్యోతి ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఈ నెల 16న కవల పిల్లలకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి ప్రభుత్వ అధికారులు పంపించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందింది. మృతికి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ జ్యోతి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అన్ని టెస్టులు స్కానింగ్లు చేసి వాళ్ళు పెద్ద ఆపరేషన్ చేసి ఇద్దరు పిల్లలు కవల పిల్లలు జన్మించిన తర్వాత తల్లికి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం. వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయిని బెడ్ మీద బండబెట్టి ఏ నర్సు కానీ ఏ డాక్టర్ కానీ ఎటువంటి రౌండ్లోకి వచ్చి చూడకపోవడం వల్ల మా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాక వాళ్ళే డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు హోప్ హాస్పిటల్కు తరలించడం జరిగినది. హోప్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రక్తం బాటళ్లకు ఐవీ బాటళ్లకు మెడిసిన్స్ కన్ రూపంలో ₹1,00,000 ఖర్చు పెట్టించిన తర్వాత ఈరోజు రాత్రి 2 గంటలకు అమ్మాయి చనిపోవడం జరిగింది.